మీరు ఎప్పుడొచ్చారు ఈ సినిమా ఇండస్ట్రీకి? ఎందుకొచ్చారు? మీకు మీతో మాట్లాడాలంటే కొంచెం టెన్షన్‌గా ఉంది సార్. ఏముంది అంటే ఎప్పుడొచ్చారో చెప్తాను. సింపుల్ అదే విషయాలే కదా! అదే. సింపుల్ క్వెషన్‌లకి కూడా ఎట్టా ఇబ్బంది అహా! పడతారు. సింపుల్ కాదు. బేసిక్‌గా మీరు అక్కడ క్వెషన్ కాదు. ఇలా హిట్ టీవీ సందర్భంగా మిమ్మల్ని కలుసుకున్నందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. ఇండస్ట్రీకొచ్చి 31 ఇయర్స్ అవుతుంది సార్. 31 ఇయర్స్. అంటే హ్మ్. 19 ఇయర్స్ ఏజ్‌లో డిగ్రీ ఫినిష్ చేసి 20థ్ ఇయర్‌కి మద్రాస్‌లో ఉన్నా. ఇక అక్కడి నుంచి విజయవాహిని స్టూడియోలో అప్రెంటిస్‌గా, అసిస్టెంట్‌గా, అసోసియేట్‌గా ఆల్మోస్ట్ డైరెక్టర్ అయ్యే లెవెల్‌కి తెలుగు, తమిళ్ సినిమాలన్నీ వర్క్ చేసేసి సంగీతం గారి దగ్గర, సేతుమాధవన్ గారి దగ్గర, పి. వాసు గారికి అప్రెంటిస్, సేతుమాధవన్ గారికి అసోసియేట్, సంగీతం గారికి 3 అన్నీ. అప్రెంటిస్, అసిస్టెంట్, అసోసియేట్ అలా చేసి అక్కడి నుంచి రామానాయుడు గారి దగ్గరికొచ్చాను. నాయుడు గారి కంపెనీలో చేశారు. సురేష్ ప్రొడక్షన్స్‌లో సురేష్ జాయిన్ అయ్యి 'ప్రేమించుకుందాంరా' కంపెనీ అసిస్టెంట్. కంపెనీ అసోసియేట్‌గా తీసుకున్నారు. సరే ఈ అందరూ చేసే స్టోరీ కొత్త ఆ! స్టోరీ లేదు గానీ, మీరేదో ఉత్తరం తీసుకొనొచ్చారు అనేది ఆ! ఆ స్టోరీ నాకు అది ఇంట్రెస్టింగ్‌గా ఉంది. బాగుంది. అదేంటది? ఇదేంటంటే యాక్చువల్‌గా నాకు సినిమాల్లోకి రావాలని డ్రీము. లైక్ అందరిలాగే సినిమాలు చూసి మనం కూడా తీసేయగలం అని ఒక భ్రమ వచ్చేస్తుంది కదండీ! అలా అప్పటికే నేను కాలేజీలో ఉండగానే మీ 'అల్లజడి', 'రామ్ గోపాల్ వర్మ' గారి 'శివ' ఇవన్నీ కొంచెం న్యూ ఏజ్ అంటే మూవీస్. మేము ముసలోళ్ళం అని చెప్పడమే కదా కాదు సార్. నేనంటున్నా. న్యూ ఏజ్ అంటే మమ్మల్ని ఎలాగ మీరు అప్పటిదాకా మేము ఒక సెట్ ఆఫ్ స్క్రీన్ ప్లే సినిమా అంటే ఇంత ఎమోషన్, ఇంత డ్రామా ఇలా ఉండాలన్న ఒక సెట్ ఉండే. ఈ కొత్త తరం సినిమాలన్నీ వచ్చిన తర్వాత చిన్న కన్‌ఫ్యూజన్ వచ్చేసింది. కానీ అక్కడి నుంచి మళ్ళీ ఓహో! మనం నెమ్మదిగా తెలుగు సినిమా, ఇంగ్లీష్ సినిమా లాగా ట్రాన్స్‌ఫార్మ్ అవుతున్న ఆ స్టైల్‌లో మేకింగ్ స్టైల్ అవుతున్న టైంలో మేము బాగా లైక్ చేసిన సినిమా అని మీరు చెప్పారు. వద్దంటే 'అలజడి' ఈ మధ్య వచ్చిందని చెప్పాను. అయితే సో, అలా అక్కడి నుంచి వచ్చినప్పుడు మన డీవియేట్ లెటర్. నాకు పూణే ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌కి ఎగ్జామ్ రాశానండి. హ్మ్. అది ఇంటర్వ్యూకి పిలిచారు. ఇంటర్వ్యూకి పిలిచి ఒక రికమెండేషన్ లెటర్ కావాలి. ఎవరో ఒక తెలిసిన ఫిల్మ్ ఫ్రాటర్నిటీ నుంచి ఒక కాండక్ట్ సర్టిఫికేట్ లాంటిది కావాలి అని. సరే నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. మా నాన్నగారికి రావుగొండరావు గారు బాగా క్లోజు. కల్చరల్ ప్రోగ్రామ్స్‌కి వచ్చినప్పుడు లేకపోతే మేము బ్యాంకు జాబ్ రీత్యా నాన్న ట్రాన్స్‌ఫర్ అయిన ఊర్లలో ఏదైనా ప్రోగ్రామ్‌కొచ్చినా షూటింగు ఆ చుట్టుపక్కలున్న ఆయన పిలిచేవారు. హ్మ్. అండ్ ప్రతి ఉగాదికి ఒక కంపల్సరీ పోస్ట్ కార్డ్ వచ్చేది. హ్మ్. ఏముండదు సార్. ఉగాది హ్మ్. శుభాకాంక్షలతో మీ కొండలరావు అంతే. హ్మ్. దాని మీద స్టాంప్ మీద మాత్రం అడ్రెస్ ఉండేది. హ్మ్. 41 మద్రాసు మీకందరికీ అవును. అడ్రెస్‌లు చిన్న చిన్నవి. చిన్నయి. అవును. ఎతికితే మాత్రం ఓ నెల్లాళ్ళు పడుతుంది. ఎందుకంటే 41 అభిరామపురం సార్. హ్మ్. ఆ ఒక్కటి పట్టుకుని నేను దాదాపు 5, 6 నెలలు తిరిగాను. హ్మ్. అండ్ విచిత్రంగా 39 ఉంటుంది, 41 ఉంటుంది, 42 ఉంటుంది. 41 ఉండదు. అదేమో లోపల సందులో ఎక్కడో వెనకాలగా ఉంటుంది. హ్మ్. ఇంకా టార్చర్ అనమాట. హ్మ్. అలా మొత్తం మీద వెతికి పెడితే ఆయన బృందావనం అప్పుడే కొత్తగా మొదలైంది. వాహిని వాళ్ళు మళ్ళీ బ్యానర్ చందమామ విజయగమైన్స్ అని చెప్పి బి. వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో హ్మ్. కొత్తగా మొదలుపెట్టారు. కొన్నాళ్ళు గ్యాప్ తర్వాత. సో, వాళ్ళు ఫస్ట్ ఫిల్మ్ రాజేంద్ర ప్రసాద్ గారు, రమ్యకృష్ణ గారు బృందావనం. సంగీతం గారి డైరెక్షన్. హ్మ్. అది తిరుపతిలో. సరే మనకి విజయవాడ నుంచి మద్రాస్ ఎళ్ళినాడికి తిరుపతి పెద్ద కష్టమేముందని, రేణిగుంటలో మా అన్నయ్య ఈనాడులో జాబ్ చేస్తూ ఉండేవాడు. హ్మ్. అప్పుడే కొత్తగా జాయిన్ అయ్యాడు సబ్ ఎడిటర్‌గా. పెద్దన్నయ్య. అక్కడనే వాడి రూమ్‌కెళ్ళి రేణిగుంట నుంచి తిరుపతి. హ్మ్. ఆహ్, సరిగ్గా మీకు సినిమాలో ఏకా ఇది ఏకాంతపురం అని ఒకటే ఇల్లుంటుంది మొత్తం హ్మ్. తిరుపతికి దూరంగా. హ్మ్. వీళ్ళు కష్టపడి ఊరి చివర ఆ ఇల్లు పట్టారు. నేను హ్మ్. వాళ్ళకంటే కష్టపడి ఆ ఇల్లు పట్టాను. అందుకని హ్మ్. చివరికి ఆ ప్రొడక్షన్ వ్యాన్ దాన్ని ఫుట్ బోర్డ్ మీద ఎక్కాను. హ్మ్. అది ఎక్కడికైనా భోజనాలు తీసుకొని ఎళ్తుంది కదా! వాళ్ళ హ్మ్. తిరుపతి బస్ స్టాప్ పక్కన లాడ్జ్ ఉంటే అవును. దాని వెనకాల పట్టుకొని ఎళ్ళిపోతే ఫస్ట్ డే అలా ఎళ్ళాను. ఎళ్ళిన తర్వాత రామకొండరావు గారిని కలిసి బృందావనంలో మంచి సీన్ అది. కొడుకు ఫాదర్‌ని యూజ్‌లెస్ ఫెలో అని తిడతాడు రాజేంద్ర ప్రసాద్. తిడితే హ్మ్. ఈయన నేను యూజ్‌లెస్ ఫెలో నన్ను పట్టుకొని యూజ్‌లెస్ ఫెలో అంటాడా అంటే ఆవిడ అవును అనుకోండి కానీ వాడనటం తప్పంటుంది. రాధాకుమారి గారు. హ్మ్. ఆళ్ళిద్దరు నిజ జీవితంలో కూడా ఇలాగే మాట్లాడుకునేవాళ్ళండి. అంత టైమింగ్ షార్ప్ టైమింగ్ ఉండే. హ్మ్. నేను పగలబెట్టి నవ్వేశాను. అది రావుకొండరావు గారు చూసారు గూడా. హ్మ్. సెట్‌లో దూరం నుంచి. సరే తర్వాతొచ్చారు. ఏంటి ఇలా వచ్చావు అది ఇది అంటే చెప్పాను మళ్ళీ.
మెడ్రాస్ మీ ఇంటికి వెళ్ళానండి, మీ అబ్బాయి శశి ఇలా ఇక్కడ ఉన్నారని చెప్తే ఇటు వచ్చాను. నాకు పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి లెటర్ ఇది వచ్చింది, అడ్మిషన్ వచ్చింది. సో ఏదైనా లెటర్ ఆఫ్ రికమెండేషన్ కావాలి ఫ్రమ్ ఎనీ నోన్ ఫిల్మ్ ఫ్రెటర్నిటీ అంటే మీరు తప్ప ఇంకెవరు తెలియదు కదా, ఏదో ఒక సినిమాకి అప్రెంటిస్గా చేశానని నా కాంటాక్ట్ మంచిదని ఇవ్వండి సార్ అన్న. చదువుకుని ఏం చేస్తావు, లెక్చరర్ అవుతావు, సినిమాలు టీచ్ చేస్తావా, తీయాలి కానీ సెట్లో పని చేస్తే కానీ నువ్వు డైరెక్టర్ అవ్వలేవు. ఒకవేళ అది చేసినా మళ్ళీ సెట్లో పని చేయాలి, థియరీ తెలుసుకోవటం మంచిదే, బట్ అది నువ్వు ఎలా అయినా చదవచ్చు. ఇన్స్టిట్యూట్కి వెళ్ళి 3 ఏళ్ళు చదివే బదులు 3 ఏళ్ళు ఇక్కడ నీకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కనుక వస్తే నిన్ను అసలు ఎవడైనా ఒక ప్రొడ్యూసర్ ఎందుకు నమ్మాలి, నీ మీద డబ్బులు పెట్టచ్చని, నీ పనితనం ఏంటో తెలియాలి కదా అన్నారు ఆయన. ఈ సలహా ఎక్సలెంట్గా ఉంది, మరి నన్ను పెట్టేయండి అసిస్టెంట్ డైరెక్టర్గా అన్న. అంటే ఆయన అన్నారు, నాకు ఎన్నిసార్లు తలుచుకుని నవ్వుకుతాను, వెనకటికి నీలాంటి వాడు ఒకడు నీ నెత్తి మీద ఏదో ఉందయ్యా అంటే చూసావు కదా తీసేయ అన్నాడు అని. ఇప్పుడు నీకు సలహా ఇచ్చినందుకు నా నెత్తి మీద కూర్చొని నన్ను అసిస్టెంట్ డైరెక్టర్గా పెట్టమంటే వెళ్ళా అన్నారు. మళ్ళీ అక్కడి నుంచి ఇంక రోజు స్వాతిముత్యంలో కమలాసంలాగా ఆయన తగులుకుని ఆయనకి బండిల్స్ ఉత్తరాలు రాసేవాడండి. ఏది ఈవెన్ బృందావనం అబ్జర్వ్ చేయడానికి పిలిచారు, అయిపోయాక మళ్ళీ విజయవాడ వెళ్ళిపోయాను. ఈ లోపు నాన్నకి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది, మొత్తం ఫ్యామిలీ అందరూ ఇక్కడ షిఫ్ట్ చేసేసాక మళ్ళీ నేను మెడ్రాస్ వెళ్ళిపోయాను. ఆయనకి గ్యాప్లో అంతా ఉత్తరాలే. ఆయన విసుగుపోయి ఎవడన్నా ఉత్తరం రాస్తే 1-2 పేజీలు ఏంటి యోగక్షేమాలు ఉంటాయి, నువ్వేంట్రా నవళ్ళు రాసి పంపిస్తున్నా, నాకు పోనీ సినిమాలు తీద్దామంటే అవి కథలు కూడా కాదు, ఎంతసేపు సుత్తి, నీ బాధ తప్ప ఏముంది, నేను మొదట్లో కొంచెం 1-2 పేజీలు చదివి తర్వాత బిగినింగ్ ఎండింగ్ చదివి పడేస్తున్నా, బండిల్స్ ఉన్నా అలా నవళ్ళు రాస్తానని. కానీ నేను ఒకటి అబ్జర్వ్ చేశాను, ఈ మధ్య అసిస్టెంట్ డైరెక్టర్లకి చేతిరాత బాగుండట్లేదు, నీ దగ్గర హ్యాండ్ రైటింగ్ బాగుంది, నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్గా ఫెయిర్ కాపీ చేయడానికి అయితే డెఫినెట్గా పనికి వస్తావు అని మే 18న అపాయింట్మెంట్ ఇచ్చారు భైరవ ద్వీపం సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా. అప్పుడు సంగీతం గారికి పరిచయం చేస్తే ఆయన ఒక విచిత్రం, బిఎస్సి చదువుకుని మంచి ఉద్యోగం చేసుకోకుండా సినిమాలు ఎందుకండి అన్నారు. సార్ మీరు బిఎస్సి ఆనర్స్ చదివారు, మాకంటే పెద్ద చదువు అనగానే ఆయన వీడు ఇంకా కష్టంలో వెనక్కి వెళ్ళేటట్లు లేడని వాళ్ళిద్దరు డిసైడ్ అయ్యి అలా వాణి స్టూడియోలో పెట్టేసి ఉత్తరం కదా. సో అట్లా స్టార్ట్ అయింది. ఏ సంవత్సరం అది? ఇదంతా 91-92 టైం. 93 ఏప్రిల్లో అనుకుంటా రిలీజ్ అయింది. 93లో మొదలై 94 బిగినింగ్ లో రిలీజ్ అయింది. ఆ టైంలోనే అప్పుడే ఒక 4.5 ఏళ్ళు చెన్నైలో ఉన్నాను. భైరవ దీపం చేస్తున్నప్పుడే ప్యారలల్ గా ఉలైపాలి, మా షెడ్యూల్ గ్యాప్స్ లో ఉలైపాలి పి వాసు గారిది జరుగుతుంది, సేమ్ ప్రొడక్షన్ హౌస్. యాక్చువల్ గా తమిళ్లో మొదలు పెట్టిన మొదటి సినిమా ఉలైపాలి, కానీ రజనీకాంత్ గారి డేట్స్, రోజా గారి డేట్స్, అందులో కూడా రోజా గారి హీరోయిన్. సో భైరవ దీపంలో కూడా ఆవిడే రాకుమారి. సో ఈజీగా ఉండే, ఒక తెలిసిన ఫేస్ ఉంటే మనం ఇంకా అల్లుకుపోతాం సెట్ లో. అందుకని అలా పి వాసు గారి యూనిట్ లో లాస్ట్ అప్రెంటిస్ అనమాట. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం, కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని